అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 4వ అలంకారమైన మహాలక్ష్మీదేవి అలంకారం గురించి, అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాం. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలే శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలను ఆరాధిస్తారు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారు ఆశ్వయుజ శుక్ల పాడ్యం నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, శక్తి స్వరూపిణి అయిన మాతకు దేవీ భాగవతంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అధిక ప్రాధాన్యత కల్పించారు. విజయం చేకూరాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి. త్రిపురార వ్యాసంలోని మహాత్మ్య ఖండం శక్తి ఉపాసన విశిష్టతను స్పష్టంగా వివరించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళనామం సప్తశతి, లలితా త్రిశతి, లలితా సహస్రనామాల్లోనూ కనపడుతుంది. ఆమె త్రిపుర రహస్యంలో వర్ణితమైన దుర్గామాత. అలాంటి దుర్గామాతకి జరిపే ఉత్సవాలే ఈ దేవీ నవరాత్రులు. తల్లిని దేవతగా పూజించడం శక్తిభావ వికాసంలోని పద్ధతి. నీవే సరస్వతి, నీవే మహాలక్ష్మి, నీవే శాకంబరి, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణ సమన్వయాన్ని సాధించే దిశలో ఆదిశంకరాచార్యులు మహాలక్ష్మిని కనకధారా సూత్రంలో కీర్తించారు. వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రు నిర్మూలనకు, మహాలక్ష్మిని ఐశ్వర్య సౌభాగ్య సంపదలకు, సరస్వతిని విద్య విజ్ఞానానికి అధిష్టాన దేవతలుగా భావిస్తారు. నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకాన్ని సమర్పిస్తారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. శ్రీశైలంలో అమ్మవారు 4వ రోజు కూష్మాండదుర్గ అలంకారంలో కనిపిస్తారు. వాహనం కైలాస వాహనం. అలాగే మనకి వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. మనం ఇప్పుడు ఈ నవరాత్రులలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని అమ్మవారి అలంకారంలో, అంటే అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో ఉంటున్నారో మనం ఆయా అలంకారంలో అమ్మవారిని పూజ చేస్తున్నాం కనుక 4వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉంటున్నారు కనుక మనం అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలంకారంలో ఎలా పూజ చేయాలి, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 3 రోజులు పూజ అనేది చేయకుండా 4వ రోజు నుంచి అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ముందుగా పూజ చేసేటప్పుడు మనం ఏ పూజ చేసినా గణపతికి ముందుగా పూజ చేసిన తర్వాతనే పూజ చేస్తాం కనుక ముందుగా గణపతికి షోడోపచార పూజ చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేయాలండి. మీరు గణపతికి పూజ చేసేటప్పుడు గణపతి విగ్రహం లేకుంటే గణపతి యొక్క ఫోటోను పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. మీ దగ్గర గణపతి విగ్రహం కానీ గణపతి ఫోటో కానీ ఏమీ లేకున్నా ఏమీ బాధపడవలసిన అవసరం లేదండి. పసుపుతో గణపతిని తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు. ముందుగా గణపతిని ఆవాహనం చేసుకోవాలి అంటే మన ఇంటికి ఆహ్వానించాలి, ఆసనం ఏర్పాటు చేయాలి, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, స్నానానికి నీళ్ళు ఇవ్వాలి, వస్త్రం యజ్ఞోపవీతం ఇవ్వాలి, గంధం పెట్టాలి, పుష్పం ఇవ్వాలి, ధూపం, దీపం, అలా అన్ని ఆచారాలు పాటించాలంటే ఇవన్నీ ఆచారాలనే షోడోపచారాలు అంటారు. అన్ని ఆచారాలు నాకు తెలియవు, ఇవన్నీ నేను చేయలేను అని అనుకున్నప్పుడు పంచోపచారాలు అని 5 ఉంటాయండి. పంచోపచారాల గురించి అయితే నేను ఆల్రెడీ వీడియో చేశానండి. వీడియో అయితే ఛానల్లో ఉంది. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. పంచోపచారాలు అంటే 5 ఆచారాలండి. గంధం, పువ్వులు, ధూపంతో పూజ, అగరబత్తులు, అలాగే నైవేద్యాన్ని సమర్పించడం అండి. ఈ 5 ఆచారాలు అయితే తప్పకుండా పాటించండి.
పంచోపచారాలు అయిపోయిన తర్వాత తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు 108 సార్లు గణపతికి అష్టోత్తర శతనామావళి చెప్పుకోవాలండి. అలా నాకు కుదరదు అనుకున్నప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని అయితే జపించండి. మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఈ మంత్రాన్ని జపించవచ్చండి. మీకు ఒకసారి 2 సార్లు అంటే మీకు సమయం ఉంది అనుకుంటే 8 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. గణేషునికి పూజ అయిపోయిన తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని అలంకారంలో మనం పూజ చేస్తున్నాం కనుక ఈరోజు అలంకారం మహాలక్ష్మీదేవి అలంకారం కనుక మనం అమ్మవారికి మహాలక్ష్మీదేవి అలంకారంలో పూజ చేయాలండి. ప్రతి దేవుడికి దేవతకి వారి పుట్టుక వెనుక ఏదో ఒక ప్రాధాన్యత, బలమైన కారణాలు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే అందరం ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనుక కూడా ఒక కథ ఉంది. లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. అష్ట ఐశ్వర్యాలకి, సిరి సంపదలకు, విజయానికి లక్ష్మీదేవి పెట్టింది పేరు. లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖశాంతులతో పాటు చేసే పనిలో కూడా విజయం వరిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి కూతురే లక్ష్మీదేవి. అందుకే దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని కొలుస్తుంటారని ప్రతీతి. మహావిష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి. విష్ణుమూర్తి ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా కూడా ఆ అవతారంలో మరో వేషంలో మరో మారు పేరుతో ఆయన వెన్నంటే ఉంటూ వచ్చిన లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగర మదనం గురించి, ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందనే విషయాలు తెలుసుకోవాలి. ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఓ విలువైన పవిత్ర ఆహారాన్ని బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు. ఐరావతం అంటే ఇంద్రుడి దగ్గర ఉన్న ఏనుగు. ఇంద్రుడు ఇచ్చిన ఆ హారాన్ని నేల మీదేస్తుంది ఆ ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు. నువ్వు ఏ రాజభోగాలైతే చూసి విడిచిపడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి కోపంగా శాపం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్టకష్టాలు పాలవడం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి విజయం సాధిస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటాడు. దేవేంద్రుడు మొర ఆలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగర మదనం చేయాల్సిందిగా సూచిస్తాడు. దేవుళ్ళు, రాక్షసులు చెరోవైపు చేరి క్షీరసాగర మదనంలోంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు. విష్ణువు సూచన మేరకు దేవుళ్ళు, రాక్షసుల మధ్య క్షీరసాగర మదనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్టు పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మదనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలోంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడి వైపున్న దేవుళ్ళని సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని, అలా క్షీరసాగర మదనంలోంచి జనించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పైచేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని పురాణాల్లోని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా ఇతిహాసాలను అవపోసిన పండితులు చెబుతారు. ఇలా జన్మించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వివాహం ఆడింది. 4వ రోజు అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈరోజు తేదీ విషయానికి వస్తే ఆశ్వీజ మాసం శుద్ధ చవితి 18 అక్టోబర్ బుధవారం అండి. చవితి తిథి అక్టోబర్ 17 మంగళవారం రాత్రి
11:56 నుంచి అక్టోబర్ 18 బుధవారం రాత్రి 11:25 వరకు ఉన్నదండి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 8:25 వరకు అయితే ఉన్నదండి. ఈ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం క్షీరాన్నం లేదా పూర్ణపు బూరెలు. ఈ రోజున అమ్మవారు మనకి లేత గులాబీ రంగు చీరలో అయితే దర్శనమిస్తారండి. అలాగే ఈ రోజున అమ్మవారిని తెల్లని కలువల పుష్పాలతో అయితే పూజించాలి. అమ్మవారికి చదవవలసిన శ్లోకం శ్రీ సూక్తం, మహాలక్ష్మి అష్టకం. ఈరోజు చేయవలసిన దానం దక్షిణ. ఎంతో కొంత అంటే మీ శక్తి కొలది మీరు ఎవరికో ఒకరికి కొంత దానం అయితే చేయడం చాలా మంచిదండి. ఈరోజు నిషిద్ధ పదార్థం ఉల్లిపాయలు. ఈరోజు చెప్పవలసిన గాయత్రి మంత్రం ఓం మహాదేవ్యచ విద్మహే విష్ణుపత్నే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శుక్రబీజ మంత్రం ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః. ఈ మంత్రం ఈరోజే కాదండి, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా 108 సార్లు జపించడం వలన మన పరిస్థితిలో తప్పకుండా మార్పులు అయితే వస్తాయట. ఈరోజు జపించవలసిన మంత్రం శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది. ఇక్కడ చదివే మంత్రాలు ఏమీ రావు అనుకున్నవారు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని అయితే 108 సార్లు జపించండి. ఈరోజు పూజ చేయడం వలన పూజా ఫలితంగా ఐశ్వర్యం ప్రాప్తిస్తుందండి. ఈరోజు అమ్మవారిని పూజించిన తర్వాత తప్పకుండా కుంకుమార్చన చేయండి, ఎంతో మంచి ఫలితం మీకు కలుగుతుంది. వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అమ్మవారి కథ, అలంకారం, పూజ, నైవేద్యం, మంత్రాలు. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.